బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి 2 రోజుల పాటు రెయిన్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్లాల్లో ఆరబోసిన ధాన్యం తడవడంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీళ్లపాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సిటీలో కురిసిన వర్షానికి వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో 2 రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలకి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో ఉదయం వర్షం కురవగా సాయంత్రం 4 గంటల నుంచి కంటిన్యూగా ముసురు వాన పడింది. దీంతో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. దీంతో ఇవాళ రేపు పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరో 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే ఆకాశం మేఘకృతమైనటువంటి వాతావరణం కప్పి ఉండడంతో పాటు అక్కడక్కడ కూడా చిరుజల్లులు అనేవి కొనడం కూడా చూసాము. ఈ రోజు కూడా ఈ యొక్క వాతావరణం అనేది ఈ రోజు రేపు కూడా కొనసాగే అవకాశం అయితే ఉంది. క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. నగరంలో ఉదయం సమయాల్లో చిరుజల్లులు కురిశాయి. సాయంత్రం టైంలో చలి తీవ్రత పెరిగింది. ఆకాశమంతా మేఘావృతమైంది. సిటీలోని అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు వానతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బేగంపేట్, పారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్షం కురిసింది. మైలార్దేవ్పల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాల్లో ముసురు వాన కురువగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో మోస్తరు వర్షాలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను వణికిస్తున్నాయి. నిన్న కురిసిన వర్షానికి పంట నీళ్ల పాలైంది. కొనుగోలు కేంద్రంలో 20 రోజులుగా ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు రైతులు. ఆరబోసిన ధాన్యం తడవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రైతులు. నేను 12 ఎకరాల్లో వరి ధాన్యం వేసిన, దాంట్లో 270 బస్తాలు కాటాలైనాయి. ఇంకా 8 ఎకరాల ధాన్యం ఉన్నది. ఈ అకాల వర్షం వల్ల తడిచిపోయి ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. నేను 10 ఎకరాలు చేసిందండి. ఇంకా బత్తాలు ఇట్లా దర్శనండి. ప్రభుత్వం ఏం చేస్తారో తెలియదండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత రాత్రి నుంచి వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంటే పరదాలు కప్పుతూ రైతన్నలు నానా అవస్థలు పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు తప్పడం లేదన్నారు రైతులు. మళ్ళీ వర్షం చేయబట్టి మళ్ళీ తేమ శాతం పెరిగిందని మళ్ళీ ఎండబోయాలంటాను. దానికి మాకు ఇబ్బందిగా కలుగుతుంది. ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఈ కటింగ్ శాతం లేకుండా తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మెత్త ఉన్నాయనుడు, మళ్ళా కప్పనుడు, మళ్ళీ ఎండబోయానుడు, ఇట్లా ఈ సమస్యల నుంచి రైతుకు కొద్దిగా సహకరించాలని మనవి. మరో 2 రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలోనూ వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.